యమహా R6 అండ్ డెటోనా 675 సిరీస్ ఎందుకు డిస్కంటిన్యూ అయింది? ZX6R ఏ విధంగా సర్వైవ్ అయింది? CBR 600RR అండ్ GSX R600 స్టిల్ ఎగ్జిస్ట్ బట్ లిమిటెడ్. కంటిన్యూ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎమిషన్ రెగ్యులేషన్. యూరో 4 అండ్ యూరో 5 రూల్స్ ప్రకారం ఎమిషన్ రెగ్యులేషన్స్ పాస్ కాలేదు ఆ బైక్స్. ఎమిషన్ రెగ్యులేషన్స్ ని పాస్ కావడానికి ఇంజన్ ని రీడిజైన్ చేయాలి. ఇంజన్ రీడిజైన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అట్ ద సేమ్ టైం అంత పొటెన్షియల్ కస్టమర్స్ కూడా లేరు. ట్రయంఫ్ ఏం డిసైడ్ చేసిందంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ 675 దే స్టార్టెడ్ టు ఫోకస్ ఆన్ నేకెడ్ వెర్షన్స్, మళ్ళీ ADV సెక్టార్స్ మీద మోర్ ఫోకస్ చేసి 765 ని కూడా రీఇంట్రొడ్యూస్ చేసింది Moto2లో లిమిటెడ్ ఎడిషన్ బైక్స్ ని. ఇంకో రీజన్ వచ్చేసి బైక్స్ అనేవి ట్రాక్ ఓరియెంటెడ్ బైక్స్. అగ్రెసివ్ పోస్చర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డే టు డే కమ్యూట్ చేసుకోలేం. మళ్ళీ డిక్లైనింగ్ సేల్స్, పీపుల్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ప్యారలల్ ట్విన్, స్ట్రీట్ ట్రిపుల్, నేకెడ్ బైక్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇవి డైలీ కమ్యూట్ చేసుకోవచ్చు. సో బెటర్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చారు. ఇంకో రీజన్ వచ్చేసి రేసింగ్ హోమోలగేషన్. R6 2020లో యూరో 5 స్టాండర్డ్స్ ని బీట్ కాలేదు ఎమిషన్ రెగ్యులేషన్ లో. R6 ఏం చేసిందంటే ట్రాక్ ఓన్లీ వర్షన్స్ ని రిలీజ్ చేస్తుంది. కానీ స్ట్రీట్ లీగల్ అనేది డిస్కంటిన్యూ అయింది. R7, R1, R9 మీద ఫోకస్ అనేది ఎక్కువ షిఫ్ట్ చేసింది. సో ZX6R ఎలా సర్వైవ్ అయింది? సో కవాసాకి ఎమిషన్ రెగ్యులేషన్స్ ని మీట్ గానికే కొన్ని మైనర్ చేంజెస్ అనేది చేసింది. క్లీనర్ కంబషన్ ట్యూనింగ్, అప్డేటెడ్ ECU అండ్ సెన్సార్స్, అట్ ద సేమ్ టైం ఇంప్రూవైజ్డ్ క్యాటలిక్ కన్వర్టర్. గ్లోబల్లీ చాలా డిమాండ్ ఉంటుండే కవాసాకి, USA, ఏషియా, ఆస్ట్రేలియా, చాలా యూరోప్ కంట్రీస్ లో కూడా. కంపెనీస్ లైక్ యమహా అండ్ ట్రయంఫ్ ఏంటంటే రీడెవలప్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. అట్ ద సేమ్ టైం కవాసాకి ఏంటంటే స్ట్రాంగర్ మిడిల్ రేంజ్ టార్క్ అనేది ఉంటుంది. స్ట్రీట్ యూజబిలిటీ కూడా ఉంటుంది. గ్లోబల్లీ చాలా సేల్స్ అనేవి దీనికి ఉన్నాయి. ఎమిషన్ రెగ్యులేషన్స్ ని పాస్ అవుట్ అయింది యూరో 4, యూరో 5. ఇండియన్ రెగ్యులేషన్స్ లైక్ BS6 ని కూడా నామ్స్ ని కూడా పాస్ అవుట్. సో CBR 600RR అండ్ సుజుకి GSX R600 ఎలా సర్వైవ్ అయింది? 2021లో CBR 600RR అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. జపాన్ ఎమిషన్ రెగ్యులేషన్స్ ని మీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం జపాన్ లో సమ్ అదర్ రీజన్స్ లో ఈ బైక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. USA లో కూడా అవైలబుల్ గా ఉంది. సో సుజుకి GSX R600 ఎలా సర్వైవ్ అయిందంటే మేజర్ గా దీని సేల్స్ అనేవి నార్త్ అమెరికాలో ఉంటుండే. USA రెగ్యులేషన్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండవు కంపేర్ టు యూరోప్. సుజుకి GSX R600 ఏంటంటే అవుట్డేటెడ్. సుజుకి ఏం చేసిందంటే దాని ఫోకస్ అనేది షిఫ్ట్ చేసింది GSX 8R మీద, అట్ ద సేమ్ టైం GSX 8S సిరీస్ మీద. సో ఇండియాకి 600cc బైక్స్ ఎందుకు రావు? మెయిన్ రీజన్ వచ్చేసి ఇండో టాక్సేషన్. ఎందుకంటే CB యూనిట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి RS 660, 23 lakhs ఒక 600cc బైక్ కి. పొటెన్షియల్ కస్టమర్స్ అనేది చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఇండియాలో ఐడియల్ కస్టమర్స్ ఏంటంటే 150cc టు 400cc అనేది తీసుకుంటారు. ఓన్లీ రేసింగ్ ఎంతూసియాస్టిక్స్ ఉంటారు కదా, వాళ్ళే 600cc ప్రిఫర్ చేస్తారు. ఎమిషన్ రెగ్యులేషన్స్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇండియాలో లిమిటెడ్ ట్రాక్ కల్చర్ అనేది ఉంది. ఎందుకంటే కంపేర్ టు USA అండ్ UK, యూరోప్ కంట్రీస్ లో కూడా చాలా ట్రాక్ అవైలబిలిటీ అనేవి ఉంటాయి. ఇండియన్ రోడ్స్ అనేవి ఐడియల్ కాదు. అట్ ద సేమ్ టైం అన్ఈవెన్ రోడ్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ రోడ్స్ ఉంటాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ సూటబుల్ కాదు. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.